లేదు 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 నిజంగా ప్రభాస్ గారి సినిమా అంటే ప్రసాద్ ఐమాక్స్లో టికెట్లు దొరకవు, అసలు దొరకవు. అలాంటిది టికెట్ చూసాం దానికి అర్థం ఏంటి, సినిమా బాగుందని ఎక్స్పెక్టేషన్తో వచ్చేసాం. తీరా సినిమా చూసిందంతా ఆ 3 గంటల 9 నిమిషాలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానికి తోడు పార్ట్ 2 వేసాడు. పార్ట్ 1 ఇప్పుడు ఎవడో తేగలేడు, ఇప్పుడు పార్ట్ 2 కూడా వేసాడు. అనవసరం అనిపించింది. కానీ ఇందులో ప్రభాస్ గారు లుక్ కానీ, ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ 1 man షో కనపడుతుంది. మిగతా అంతా జీరో, అది మాత్రం 90% అనిపించింది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని నేను చెప్పను, కానీ పర్వాలేదు అనిపించింది. అవుట్ ఆఫ్ రేటింగ్ అతి కష్టం మీద, మళ్ళీ ఇష్టమే కూడా కాదు, అతి కష్టం మీద అవుట్ ఆఫ్ రేటింగ్ 2 వరకు మనకి వచ్చింది. కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఈజీగాను సీసీజీ కూడా ఒక 2-3 సీన్లు చూపించాడు. అది ఎంతసేపు ఒకటే తీసుకొస్తున్నాడు, అదొస్తుంది ఇది వస్తుంది, ఎప్పుడైతే చేస్తుంది ఏముందో హిప్నటిజం. కొన్ని చాలా సినిమాలు హిప్నటిజం వచ్చింది, ఈ టైప్ ఆఫ్ హిప్నటిజం ఉంది. ఆయన మారుతి గారు అసలు ఎలా అనుకుని తీశాడు, 2.5 సంవత్సరాలు ప్రభాస్ను హోల్డ్లో పెట్టి సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీయాలా, అసలు ప్రభాస్ కటౌట్ ఏంటి, ఆయన తీరేంటి, ఆయన దేహ దారుఢ్యం ఏంటి, అలాంటి వ్యక్తికి ఎలాంటి సినిమాలు తీయాలా, ఇలాంటి రొక్క సినిమాలు చేస్తాను నువ్వు. అవునన్నా ఏమీ లేవు, అర్థందా. అసలు ప్రభాస్ వింటేజ్ అంటారు, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వింటేజ్. ప్రభాస్ కైనా 60 సంవత్సరాలా, ప్రభాస్ కైనా 70 సంవత్సరాలా, నువ్వు వింటేజ్లో జీవించడానికి తిప్పుకొడుతున్నా 40 సంవత్సరాలు. ఇంకా వింటేజ్ ఎందుకు జీవించాలా, ఉన్నట్టున్నట్టు జీవించాలి కదా. నువ్వు మారుతూ ఏంటని ఎందుకు చేసావు సినిమా, నువ్వు ఎవరిని బాధ పెట్టడానికి తీసావు, నువ్వు 500 రూపాయలు పెట్టుకుని 3.5 గంటలు 9 నిమిషాలు అంటే పొద్దున్న తెల్లరాట్లు వేసి స్నానాలు చేసి సినిమా థియేటర్కి వచ్చి ఇంటికి వెళ్ళి లోపల 5 గంటలు పడుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు సినిమా తీసావు అని ఏమైనా ఉందా, నీకేమన్నా మారుతి ఏమైనా ఉందా అసలు. ఇలాంటి సినిమా తెస్తా నువ్వు ఒక ప్యాన్ ఇండియా స్టార్ వాడుకోవడం ఎలాగ వాడుకుంటావు, నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చే సినిమాకి ఎలా తీయాలి సినిమా, నువ్వు ఏమైనా సెన్స్ ఉందా మీకు. మారుతిని అంటున్నాను, సినిమా మైనస్ అంతా మారుతిదే, ప్రభాస్ అన్నది ఏమీ లేదు. ప్రభాస్ అని యాక్ట్ చేశాడు, మారుతి యాక్ట్ చెప్తే అదే యాక్ట్ చేయడు, కానీ ప్రభాస్ అని మిస్టేక్ లేదు. మిస్టేక్ అంతా మారుతిది. అడ్రస్ మనం చెప్పాడు, కొండాపూర్ 71 ఎంతో చెప్పాడు పిల్లర్ నెంబర్. లొకేషన్ పెట్టు, నువ్వు లొకేషన్ పెట్టి చెప్తాను, వచ్చి మేము మాట్లాడతాం నీ దగ్గరికి. ఏం తీసివా సినిమా, ఒక ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తే పప్పుని చేసావు. ఇక్కడ ఒక ప్యాన్ ఇండియా స్టార్తో సినిమా తీయాలంటే ఎలా తీయాలి నువ్వు, ప్యాన్ ఇండియా స్టార్ సినిమా ఎలా ఉండాలా. సలారం, బాహుబలి, కలికి ఏ రేంజ్లో తీసుకున్నావు, అవతల వాడుకోలేదా, నువ్వేం వాడుకున్నావు, నువ్వు ఏమో వాడుకున్నావు, నువ్వు ప్రభాస్ని వాడుకుని నీకు చేత కాదు. మళ్ళీ పెద్ద హీరోలతో నువ్వు సినిమా తీయడం ముందుకు లైన్ కూడా ఎత్తావు ఏందయ్యా. అందుకని సినిమా కోసం రావట్లేదు. మారుతి గారు ఇది మాకు అసలు నచ్చలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, అనదర్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా అంతంత మాత్రం అనిపించింది, కానీ ప్రభాస్ లుక్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ వరకు ఓకే అన్నా. 3 గంటల 9 నిమిషాలు సినిమా చూపించాడు, ఇది చూడడానికి ఇబ్బంది పడడం, ఇంకా యాడింగ్ సీన్లు ఏం చూస్తాను చెప్పు, ఏం చూసేద్దని చెప్పు. ఫస్ట్ ఒక ఫైట్ని చూపించాడు, ఒక అమ్మాయిని తరుపు కూర్చోడు, ఒక ఫైట్ని చూపించాడు, ఎంబటే సాంగ్. ఆయన కంపారిజన్ ఉందా దేనికైనా, సెన్స్ లేదా మారుతికి ఏమన్నా. ఓవరాల్గా సినిమా అయితే ప్రభాస్ కోసం చూడాలి, కంటెంట్ కాన్సెప్ట్ ఏం లేదు, అవుట్ ఆఫ్ రేటు కాదు.